నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 13/1/2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం పుష్యమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:49, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలు, తిథి దశమి మధ్యాహ్నం 3:17 వరకు, నక్షత్రం విశాఖ రాత్రి తెల్లవారుజామున 12:06 వరకు, యోగాలు శూల రాత్రి 7:05 వరకు, కరణము విష్టి మధ్యాహ్నం 3:17 వరకు, భవ రాత్రి తెల్లవారుజామున 4:36 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:13 నుంచి 4:37 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:25 నుంచి 1:49 వరకు, యమగండం ఉదయం 9:37 నుంచి 11:01 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుంచి 12:47 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:04 నుంచి 9:48 వరకు, మరలా రాత్రి 11:08 నుంచి 11:59 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:12 నుంచి 4 గంటల వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 4:36 నుంచి 6 గంటల 24 నిమిషాల వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మేషరాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, భాగస్వామ్య వ్యవహారాలు మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. మైత్రి బంధాలు పెంపొందించుకునే విశేషంగా కృషి చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ఆకాంక్షిస్తారు. అయితే ఆ నేపథ్యంలో కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మీ యొక్క తండ్రి పెద్దల యొక్క సహకారం, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సులతో అనుకున్న పనులు సాధించడానికి ముందుకు పెడతారు. దూర ప్రదేశాలకి, విదేశీ అవకాశాల వరకు చేసే ప్రయత్నాలకు కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? వీరెటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశి వారికి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. నిత్య జీవితంలో మార్పుల కొరకు ప్రయత్నాలు లాంటివి చేయడం, మీ దినచర్యలో మీ మార్పుల కొరకు మీరు చేసే ప్రయత్నాలలో వీలైనంత వరకు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అంతేకాకుండా ఏదైనా కొత్త హాబీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం, కొత్త ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి మీ మీద మీకు గౌరవం, నమ్మకం, ఒక పూర్తి స్థాయి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచిస్తారు. నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు, క్రియేటివిటీ పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషం కృషి చేస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సంతాన వర్గం యొక్క సహకారం బాగుంటుంది. కుటుంబంలోని స్త్రీలతో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు పెడతారు. బంధుమిత్రులతో కలవడం, వారి నుంచి దూర ప్రదేశాల నుంచి బహుమానాలు లాంటివి అందడం, దానివల్ల మానసికంగా అనుకూలంగా ఉండడం, కంప్యూటర్ మొదలైన ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి గిఫ్ట్గా మీకు ఇతరులు ఇవ్వడం కానీ, లేకపోతే మీరు ఎవరికైనా ఇవ్వడానికి ఆలోచన చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి గృహ వాతావరణంలో కొంత అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. మానసికంగా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, హృదయాందోళన అధిగమించడానికి ప్రయత్నించాలి. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా స్థిరాస్తుల గురించి మీరు తీసుకునే నిర్ణయాల్లో కొన్ని ఆటంకాలు లాంటివి మీ మనసుని ప్రశాంతత ఇచ్చే అవకాశం తగ్గిపోతుంది. అంతేకాకుండా పూర్వపు ఆలోచనలు, ఇంతకుముందు జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువ శాతం ఆలోచించడం, దానివల్ల ప్రశాంతత తగ్గడం మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంలో కావచ్చు, మీ కుటుంబ సభ్యుల్లో స్త్రీలతో ఘర్షణ లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మనసులో స్థిమితం కొంతవరకు తక్కువగా ఉండడం, ఘర్షణ అధికంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి ముందుగా మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. విద్యార్థులు విద్యాపరమైన విషయాల మీద దృష్టిని కేటాయించుకోవాలి. అలాగే కొత్త ప్రదేశాలకు వెళ్లే ముందు కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. అమ్మ, ఇక సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు.
ఆర్థికంగా సంబంధమైన విషయాల్లో చాలా వరకు అధిక శాతం ఖర్చులను సూచిస్తున్నప్పటికీ కూడా అది వీలైనంత వరకు వ్యక్తుల యొక్క సహకారం, అనుకున్న సమయంలో పనిని కంప్లీట్ చేసుకోవడానికి మీ సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అంతేకాకుండా మీ సోదరి వర్గంతో ఘర్షణలకి దూరంగా ఉండాలి. మీ చర్చలు చేసేటప్పుడు కానీ, సోదరి వర్గంతో మాట్లాడేటప్పుడు కానీ, అలాగే కొత్త ప్రదేశాల్లో వృత్తుల కొరకు ప్రయత్నం చేసేటప్పుడు కానీ, అధిక శ్రమతో ముందుకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. అలాగే మీ యొక్క వ్యక్తులకి ఎవరికన్నా మీ సహకారాన్ని కోరుకున్న వారితో కూడా మీరెవరి సహకారాన్ని ఆశించినప్పుడు కూడా ఘర్షణ లేకుండా జాగ్రత్తగా ముందుకెడుతూ అనుకున్న ఫలితాల్లో మంచి ఫలితాన్ని సాధిస్తారు. మీ యొక్క సంతానం యొక్క సహకారం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. గృహ వాతావరణం బాగుంటుంది, వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది, రావాల్సిన లాభాలు సమయానికి అందుతాయి. మీ ప్రణాళికాపరంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో మీకు ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉండడం బట్టి కొంత మానసిక ప్రశాంతతతో కొంత షాపింగ్ లాంటివి చేయడం, అలాగే ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, విందు వినోదాలు లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం, ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని సద్వినియోగపరచుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని భావించవచ్చు. తులారాశి. ఇక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? వ్యక్తిగతంగా వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. మీ వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది, అభివృద్ధికరంగా ఉంటుంది, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, గృహ సౌఖ్యం బాగుంటుంది. ఇటు గృహ వాతావరణం, ఇటు పక్కన వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాలు రెండింటి మీద సరిసమానంగా మీరు దృష్టి కేటాయిస్తూ ముందుకెడతారు. వ్యాపారపరమైన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం బాగున్నప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. గృహ వాతావరణం, పండుగ వాతావరణంలా కుటుంబ సభ్యులతోనూ, ఇటు పక్కన వ్యాపారపరంగా మాత్రమే కాకుండా వృత్తిపరమైన అభివృద్ధితో కొంత రిలాక్స్డ్ మూడ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి రోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి అధిక శ్రమ, ఒత్తిడి, నిద్రలేమి, అంతేకాకుండా దూర ప్రయాణాలకి అవకాశాలు, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయాణాల్లో చిన్నపాటి ఆటంకాలు కొంత మానసిక స్థిమితాన్ని తగ్గించే అవకాశం, ఆకస్మికమైన అధిక ఖర్చు సంతాన సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే మీరు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, దానికి సంబంధించిన ఖర్చులు, అలాగే మీరు ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయం మీద ధనాన్ని పెట్టడానికి చేసే ప్రయత్నాలు, ఇలాంటి వాటికి అవకాశం ఉంది. అలాగే కుటుంబ వాతావరణంలో కుటుంబ వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణానికి కూడా అవకాశం లాంటిది కనబడుతుంది. అయినప్పటికీ మంచి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, సృజనాత్మకత పెరుగుతుంది, వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు, స్త్రీల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది, భాగస్వామి యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది, వారి సహకారంతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. మంచి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మీ ఆలోచనలలో అధిక శాతం సంతాన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల వల్ల కొంత ఘర్షణ ఉన్నప్పటికీ దాన్ని మీరు భాగస్వామి యొక్క సహకారంతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మంచిగా ప్రయత్నం చేస్తారు. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి రోజు ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో కుటుంబ వాతావరణం కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులతో మీ యొక్క మంచి సమయాన్ని స్పెండ్ చేసే విషయం కావచ్చు, మొదలైన వాటికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రుల కొరకు, విద్యాపరమైన అంశాల కొరకు, మంచి చర్చల కొరకు, కుటుంబ సభ్యుల కొరకు, షాపింగ్లు మొదలైన వాటి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం లాంటిది కనబడుతుంది. కొంత ప్రశాంతత పెరుగుతుంది. అందంగా మంచిగా మాట్లాడి, ఆకర్షణీయంగా మాట్లాడి, అనుకున్న పనులు అనుకున్న విధంగా సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా మీరు కృషి చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో, ముఖ్యంగా భాగస్వామి యొక్క సహకారంతో కావచ్చు, అలాగే మీకు దూర ప్రదేశాల్లో ఉండే మంచి మిత్రుల సహకారంతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధిస్తారు. వాహనాలు అనుకూలంగా ఉంటాయి, గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మకర రాశి. ఇక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి భాగస్వామికి సంబంధించి, వృత్తికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. అలాగే వ్యాపార విషయాల మీద కూడా దృష్టి కేటాయిస్తారు. ఇటు వ్యాపారం, అటు వృత్తి, ఇటు జీవిత భాగస్వామి యొక్క మీరు సహకరించాల్సిన పరిస్థితులు మొదలైన వాటి వల్ల కొంత ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది, నిద్రలేం అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ వహించాలి. భాగస్వామి, సంతానం మొదలైన వారి కొరకు, వారితో ప్రయాణాలు, వారి కొరకు ప్రయాణాలు మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. ఆ విధంగా ఇటు వృత్తి విషయంలోనూ,
ఇటు కుటుంబ విషయాల్లోనూ అధికంగా శ్రద్ధ తీసుకోవడం బట్టి మీ మీద మీకు శ్రద్ధ తగ్గడం బట్టి నిద్రలేమి మొదలైన వాటి వల్ల కూడా కొంత ఘర్షణ, వృత్తిపరమైన నూతన బాధ్యతల వల్ల ఘర్షణ మొదలైన ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు సరిగ్గా అరేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మానసిక ప్రశాంతతను పెంపొందించుకోగలుగుతారు. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో నూతన అవకాశాల కొరకు విశేషంగా ప్రయత్నం చేస్తారు. తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా మీ ఆరోగ్య విషయం మీద కూడా మీరు శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వ్యక్తుల యొక్క సహకారాన్ని కాంక్షించేటప్పుడు వారితో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త వహించాలి. వాహనాలు నడిపేవారు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శ్రమ, ఒత్తిడి మొదలైన వాటికి లోనవుతారు కనుక ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ మీ ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూ తండ్రితో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడుతూ అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటూ వాహనాలకు సంబంధించిన విషయాల్లోనూ మొదలైన వాటి విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. ముఖ్యంగా ఏదో తెలియని మానసిక అలజడి వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాని మీ తోబుట్టువుల యొక్క సహకారంతో సమస్యను అధిగమించగలుగుతారు. దూర ప్రదేశాల నుంచి ఒక చక్కటి వార్త మీ మనసును ప్రశాంతంగా ఉంచే అవకాశం లాంటిది కనబడుతుంది. స్త్రీల యొక్క సహకారం, ఆర్థిక విషయాలు, కుటుంబ నేపథ్యం, అలాగే స్థిరాస్తులు, ముఖ్యంగా వాహనాలు మొదలైన వాటి విషయంలో మీరు కొంతవరకు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ అవి అనవసరమైన ఖర్చులు కాకుండా మీ యొక్క శ్రేయోభిలాషుల కొరకు, మీ సోదరి వర్గం కొరకు, ఆత్మీయులైన వ్యక్తుల కొరకు బహుమానాలు ఇచ్చే నేపథ్యంలో ధనాన్ని ఖర్చు చేయడం, మంచి వాతావరణాన్ని సృష్టించుకోవడం, వారి కుటుంబానికి రాకపోకలు, వారితో ఉండే అభిప్రాయాలు భేదాలు ఏమైనా ఉన్నా సమసిపోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వరకు ప్రతి వారికి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా సమయము, ఆసక్తి, అవకాశాలు అన్నీ లభ్యమైనట్లయితే తప్పనిసరిగా ఈ రోజున హనుమాన్ చాలీసా పఠించడం లాంటిది, అలాగే హనుమాన్ మందిరాలు దర్శించడం అనేది మొదలైనవి చేయడం బట్టి ఎదురవుతున్న సమస్యలు, మానసిక ఘర్షణ మొదలైన వాటిని అధిగమించడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రశాంతంగా ఉండడానికి మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా మనం భావించవచ్చు. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.